రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే జగిత్యాల పట్టణం గులాబీ తోటలా మారిపోయింది. వాడవాడలా గులాబీ పరిమళాలు గుబాలిస్తున్నాయి. చౌరస్తాలో గులాబీ తోరణాలు గుండెల నిండుగా స్వాగతాలు పలుకుతున్నాయి. వివేకానంద స్టేడియంలో వేసిన గులాబీ షామియానాలు మమతల పందిరిలా మరులుగొలుపుతున్నాయి. గులాబీ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లు చూస్తుంటే సభ సూపర్ హిట్ అయిన దృశ్యం కళ్ల ముందు కదలాడుతోంది. జగిత్యాల శివాల్ నుంచి పట్టణ నడిబొడ్డు వరకు గులాబీ తోరణాలే కనిపిస్తున్నాయి. జగిత్యాల దారులన్నీ పూల తెరలయ్యాయి. ఇక వివేకానంద స్టేడియంలో సభస్థలి పకడ్బందీ ఏర్పాట్లతో సంసిద్ధమైంది. భారీ సభ వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రాంగణంలో కనుచూపు మేర వరకు కుర్చీలు వేశారు. చలువ పందిళ్లు నిర్మించారు. సభ జరిగేది సాయంత్రమే అయినప్పటికీ 3 లక్షల వాటర్ బాటిళ్లు, 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచారు. పార్కింగ్ కు పక్కాగా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ఏ మూల నుంచి జగిత్యాలకు వచ్చినా సులభంగా సభా ప్రాంగణానికి చేరుకునేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. పట్టణ శివారు నుంచి వివేకానంద స్టేడియం వరకు సూచిక బోర్డులు ఉంచారు. జగిత్యాల జైత్ర యాత్రకు, దండయాత్రకు సర్వం సిద్ధమైంది. ఇక మైకులు గర్జించడమే తరువాయి. మరికొద్ది గంటల్లోనే సింహం బయలుదేరబోతున్నది. గర్జిస్తూ గాండ్రిస్తూ జగిత్యాలకు పయనం కాబోతున్నారు రణభెబ్బులి. అరాచకాస్తంపై పంజా విసిరబోతున్నాడు. నిరంకుశ పాలనపై నిప్పులు కురిపించబోతున్నాడు గులాబీ దళపతి. కేసీఆర్ రాకతో యావత్ తెలంగాణ దృష్టి అంతా జగిత్యాల సభ వైపు డైవర్ట్ అయింది. కేసీఆర్ ఎప్పుడెప్పుడు వస్తారా, ఏం మాట్లాడతారా, ఆయన స్పీచ్ ఎప్పుడెప్పుడు విందామా అని తెలంగాణ సబండ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కేసీఆర్ గలం, గర్జన, మాట, పంచులు, చలోక్తులు వినాలని ప్రతి తెలంగాణ బిడ్డ ఉవ్విరులూరుతున్నాడు. 2.5 ఏళ్లుగా జనాన్ని గోసపుచ్చుకుంటున్న రేవంత్ సర్కార్ను ఉద్యమ వీరుడు ఎలా చీల్చి చెండాడుతారు అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కేసీఆర్ ఎలాంటి సందేశం ఇస్తారన్న ఇంట్రెస్ట్ తెలంగాణ గడ్డ మీద ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఇవాళ సాయంత్రం 5:30 గంటల మధ్య తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాల సభ వేదిక వద్దకు చేరుకుంటారు. బెబ్బులి మైక్ అందుకున్నాడంటే ఇక ప్రళయ గర్జనే. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ మనకి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సందీప్, చెప్పండి, ఇక జగిత్యాల జనగర్జనకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి సందీప్? రైట్, ఖచ్చితంగా 5:30 ప్రాంతంలో కేసీఆర్ గారు జగిత్యాల వివేకానంద స్టేడియం కు చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్తి స్థాయిలో జగిత్యాల జిల్లాతో పాటు జగిత్యాలలోని ఇటు ధర్మపురి కాన్స్టిట్యున్సీ అలాగే మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా, అంటే ఇటు చొప్పదండి, పల్యాల ప్రాంతం నుంచి అలాగే ఇటు అన్ని ప్రాంతాల్లో కూడా ధర్మపురి నియోజకవర్గం అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ గులాబీమయంగా మారింది. మొత్తంగా నిన్న సాయంత్రం నుంచే అంటే ఏర్పాట్లు పూర్తయిపోయాయి. అప్పటి నుంచి ఇక్కడ మొత్తం కూడా అనేక మంది ఇప్పటికే చేరుకున్నారు. వారు వచ్చి అంతా కూడా సెల్ఫీలు దిగి అక్కడ అంటే ఈ ఆశీర్వాద సభ, ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో సెల్ఫీలు దిగేందుకు అంతా పోటీ పడుతున్నారు. అయితే ఇవాళ ఉదయం దాదాపు 4 గంటల నుంచే ఇదే గ్రౌండ్ ప్రాంతంలో నిత్యం దాదాపు కొన్ని వందల మంది వాకర్స్ కూడా వస్తుంటారు. వారంతా కూడా ఈ స్టేజ్ వద్ద సెల్ఫీలు దిగారంటే ఈ సభ గర్జన ఏ విధంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. వివేకానంద మినీ స్టేడియం వేదిక జరుగుతున్న ఈ సభకు సంబంధించి జగిత్యాల పట్టణం మాత్రం మొత్తం గులాబీమైంది. ఎన్ని కుట్రలు పడినా కూడా పూర్తి స్థాయి అంటే ఫ్లెక్సీలు ఒక చింపినటువంటి ఘటన మనం చూసాం. అయినప్పటికీ కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది కాకుండా సాయంత్రము ఈ సభను ఏర్పాటు చేశారు. దాదాపు 5:30 గంటల ప్రాంతంలో కేసీఆర్ గారు ఈ సభా ప్రాంతానికి చేరుకుంటారు. 4:30 నుంచి 5 గంటల మధ్యలో హెలీప్యాడ్ ఇటు కలెక్టరేట్ వద్దకు చేరుకుంటుంది. అక్కడ తర్వాత జిల్లా బీఆర్ఎస్ భవన్ లో దాదాపు 15 నిమిషాల పాటు అక్కడ కార్యకర్తలతో ముఖ్య కార్యకర్తలు సమావేశమవుతారు. ఆ తర్వాత వెంటనే 10 నిమిషాల్లో ఇక్కడికి సభ వేదికకు చేరుకుంటారు. ఎప్పుడెప్పుడు కేసీఆర్ ప్రసంగిస్తారు, ఎటువంటి అంశాలు మాట్లాడతారు? ఎందుకంటే మనం మొదటి నుంచి చూస్తున్నాం ఇటు కాంగ్రెస్ పార్టీ పాలన పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలపైన మాట్లాడతారు అనేటువంటి ఒక అంటే ఆసక్తి అయితే ప్రజలు నెలకొంది.
జగిత్యాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అంటే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ సిద్ధమయ్యారు. ఎటువంటి అంటే ఆటోలు అలాగే సొంత వెహికల్స్ అంటే జగిత్యాల జిల్లా మొత్తంలో కూడా ఎటు చూసినా ఏ నియోజకవర్గం చూసినా కూడా 20 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో సొంత వెహికల్స్ వచ్చేందుకు కూడా పెద్ద ఎత్తున సిద్ధపడ్డారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. వాళ్ళంతా కూడా సిద్ధపడ్డారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాకుండా, ఎందుకంటే వేసవి కాలం తీవ్రమైనటువంటి ఎండ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నారో ఆ ప్రాంతంలో మార్గ మధ్యలో కూడా వాటర్ బాటిల్స్ తో పాటు మజ్జిగ అలాగే ఈ సభా ప్రాంతంలో కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. సభాస్థలి పక్కనే ఇటు ధూమ్ధామ్ కళాకారుల వేడుక కూడా ఇటు కొనసాగబోతోంది. ఇటు కళాకారుల ఆటపాట 2 గంటలకు ప్రారంభం కాబోగా 5:30 ప్రాంతంలో కేసీఆర్ గారు చేరుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సందీప్.